కడప నుంచే స్పష్టం చేయదలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వీటిల్లో 80% 80% వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది. మీరు అహంకారంతో అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అదుపు లేకుండా మదమెక్కిన ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే ఇక చూస్తూ సహించేది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం. ఈ సంఘటన ఈ ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించివేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం. అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా, ఓ జెంటిల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే